అందరికీ నమస్కారం। ఈరోజు సీనియర్ పాత్రికేయులు రమణ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది। దాంట్లో ఆర్యవైశ్య కుల పెద్దలను ఆశ్రయించి కుల పదవులు పొందుతున్నారన్నారు। తప్పుడు మీకు తెలిసిన విషయం, చాలా తప్పు। ఆర్యవైశ్య కుల పెద్దల దగ్గర పోయేసరికి ఇక్కడ కులానికి సేవ చేసేటనే వాళ్ళు పదవులు ఇస్తారు, కానీ వాళ్ళ కాడికి పోయి నమస్కారం పెడితేనే పదవులు ఇయ్యరు। అది ఫస్ట్ మీరు తెలుసుకొని మాట్లాడండి। అలాగే కులం పదవులు అడ్డం పెట్టుకుని దందా చేస్తామని చెప్పినారు। నంద్యాల మొత్తం కాదు, చుట్టుపక్కల ఎక్కడైనా కానీ విచారించుకోండి, ఎక్కడైనా దందా జరిగిన పరిస్థితులు ఉన్నాయా, లేదంటే దానికి చాలా మీరు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది। అలాగే ఈరోజు నంద్యాలలో ఆర్యవైశ్యులు ఏ సమస్య వచ్చినా కానీ కౌన్సిలర్గా ఉంటూ ఆర్యవైశ్యుల్లో సేవ చేసే భావంతో ఉన్న కండేశ్వర దగ్గరికి వస్తున్నారు। ఆయనతో పాటు మేము సహాయం చేసుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నారు। ఎందుకు వస్తున్నారండి? ఇక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి వస్తున్నారు। మీకు ఆ జ్ఞానం లేదా? ఎలా మీ ముందే మా షాప్లో కూర్చున్నప్పుడు మీ ముందే 2-3 సార్లు పంచాయతీ మాట్లాడినాము। అప్పుడు మీ దాంట్లో కనీసం జ్ఞానం కూడా ఉపయోగించుకోవడం లేదే। మేము మాట్లాడేదానికి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా మీరు పక్కకి వెళ్ళిపోతారంటే ఆర్యవైశ్యుల గురించి మాట్లాడడం, ఆర్యవైశ్యుల మీద బాధ్యత లేదా మీకు? అలాగే ఏ రోజండి మీరు మీటింగ్ కోసం వచ్చి మా కోసం ఏ రోజు రూపాయి ఖర్చు పెట్టినారండి? ఒక వ్యక్తిని కలవడానికి హైదరాబాద్ పోవాలంటే ఒకసారి పోయినప్పుడు కండేశ్వరని ఖర్చు పెట్టినాడు, రెండోసారి పోయినప్పుడు కండేశ్వరని ఖర్చు పెట్టినాడు। ఈడ మీటింగ్ పెట్టాలంటే చిన్న ఖర్చు కానించి మేమే భరించినాం। ఎందుకు? ఆర్యవైశ్యులకు మీరేదో చేస్తారని మాకు ఆశ, అంటే కులం కోసం పనిచేస్తున్నాం, కులంలో అందరూ బాగుపడతారని ఒక ఆశతో మేము సపోర్ట్ చేశాము। అవి కాన్సెప్ట్ నచ్చలేదు, మీరు మాకు కూడా కాన్సెప్ట్ చెప్పకుండా మీకు కూడా చెప్పానంటే మీతో పాటు తిప్పుకుంటారు, ఖర్చు పెట్టించుకుంటారు, అన్నీ చేస్తారు, కాన్సెప్ట్ మాత్రం చెప్పరు। బయట అడిగితే మాకేం విలువ ఉంటుంది, ఏం కాన్సెప్ట్ మీద వస్తున్నారంటే? కాబట్టి దయచేసి మీరు ఒకటే విన్నవించుకుంటున్నా, సాటి ఆర్యవైశ్యుడు కాబట్టి మేము విన్నపం అంటున్నాం, అది ఆర్యవైశ్యుడు కాకపోతే ఆ మాటలు వేరే ఉండేవి। దయచేసి ఒక మనిషి మీద విమర్శించేటప్పుడు, ఒక మనిషి తప్పులు పట్టేటప్పుడు ఆ మనిషి ఎట్లాంటోడు, ఏం కథ, ఏం పరిస్థితి తెలుసుకోండి। మీరు మీటింగ్ కోసము వడ్డీ లేని రుణం అడిగింది, శ్యామను అడిగింది, నేను సాక్ష్యం దానికి। వడ్డీ లేని రుణం ఈ శ్యామ నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను, మళ్ళీ అంటే డబ్బులు ఇస్తే ఒక రకం, డబ్బులు ఇవ్వకుండా ఒక రకమా? అంటే మీదంతా ఎట్లుందంటే ఇక్కడ ఉన్న మీరు చేసిన 5 మంది కూడా ఎవరు వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారు। ఇక్కడ మా మీద వీడియో తీసి మీరు మా దగ్గర డబ్బులు దండుకోవాలని చూస్తున్నారేమో, అది చాలా తప్పు। ఊర్లో నంద్యాలలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో దండి చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి। వాళ్ళ మీద మీకు చాత అయితే వాళ్ళ కాడ తీసుకోండి, వీడియో తీసుకోండి, వాళ్ళ మీద మీరు వీడియో రిలీజ్ చేయండి, ఏదో మీకు కొత్త లాభం చేకూరుతుంది। అంతేగాని ఇట్లాంటి తిక్కవన్నీ వీడియో ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, నేను వైరల్ చేసుకుంటూ పోతానంటే అన్ని రోజులు ఒక రకం ఉండవు, ఏదో ఒక రోజు మీకు కూడా ఇబ్బంది కలుగుతుంది। అది ఎందుకంటే సొసైటీలో జరిగేటివి అవే। తప్పు చేయనోడు తప్పు నిందిస్తే వాడు ఎంత బాధపడతాడో అలాగే ఉంటుంది। కాబట్టి దయచేసి ఇట్లాంటి మానుకోమని విజ్ఞప్తి చేస్తున్నా।